డిసెంబర్ మాసం 16వ తారీఖు 2023 మంగళవారం. ప్రియులర, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము మొట్టమొదటి వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాగిలపడి ప్రార్థన చేస్తూ పాపాన్ని ఒప్పుకున్నాడు. పాపం గురించి ఏడుస్తూ ఉన్నాడు. ఈ పాపాన్ని క్షమించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఈ మాటనే చెప్తూ ఉన్నాడు. ప్రియులరా, గమనించాలి. 10వ అధ్యాయం మొదటి వచనంలో దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రవక్త యిర్మీయా గారు కూడా 9వ అధ్యాయం మొదటి వచనములో నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీటి ఊటగాను ఉండునుగాక అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా శిరస్సు జలమయముగా, నా కన్ను కన్నీటి ఊటగా, అంటే నా తల కంప్లీట్గా నీటితో తడపబడినటువంటి రీతిగా, నా కళ్ళలో బావిలో ఊట ఉబికినట్టుగా నా కన్నీరు ఉబుకుతూ ఉంది. నేను మా గ్రామం కొరకు కన్నీరు కార్చాను. ఊట ఉబికిన నీరు ఖర్చయ్యాది, తిరిగి ఉబుకుతూ ఉంది. పరాగ్రామం కొరకు, నా ప్రజల కొరకు, పరా ప్రజల కొరకు, నా దేశం కొరకు, అనేక దేశాల కొరకు, నా రాష్ట్రం కొరకు, అనేక రాష్ట్రాల కొరకు. అయ్యో అయ్యో, దయచేసి గమనించాలి. ఈ భూమి మీద ప్రభా నన్ను పుట్టించినందుకై వేలాది వేల స్తోత్రాలు. అనేకుల కొరకు కన్నీరు కార్చటానికి తేవా. రోజు రోజు కూడా నా గుండెల్లో మంటని పుట్టించండి ప్రభా. వాక్యం వింటున్నటువంటి ప్రతి తల్లిలోనూ, ప్రతి తండ్రిలోనూ, ప్రతి యమన బిడ్డ, ప్రతి యమనస్తురాలు స్వామి, శరీర సంబంధమైనటువంటి కోరికల నిమిత్తము కాక, ఈ శరీర సంబంధమైన అవసరాల నిమిత్తము కాక ఎందరో ప్రజలు ప్రభువా పాడైపోతున్నారు ప్రభువా. ఎన్నో కుటుంబాలు స్వామి విచ్ఛిన్నమైపోతున్నాయి ప్రభా. నా తండ్రి, సంఘాలు కూడా తప్పుడు ఉపదేశాల చేత నాశనమైపోతున్నారయ్యా. నా తండ్రి, నిన్ను నమ్ముకున్నారన్న పేరు కానీ రకరకాలైనటువంటి బోధలు విని పాడైపోయి ఇదే సత్యం అనుకుంటున్నారయ్యా. దయచేసి దుర్బోధకుల చేతిలో నుండి ప్రజలను విడిపించు తండ్రి. అసత్యమును బోధించేటటువంటి దైవ సేవకులను కూడా మార్చండి ప్రభా. స్వలాభాన్ని అపేక్షించి ప్రజల వద్దన సొమ్మును లాగేటటువంటి ఆ సేవకుల మనసు కూడా మార్చండి స్వామి. మా రాష్ట్రంలో ఎంతో గొప్ప గొప్ప సేవకులను మీరు ఇచ్చారు ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రాలు. పాల్సన్ రాజు గారిని బట్టి స్తోత్రాలు. స్టీఫెన్ పాల్ గారిని బట్టి స్తోత్రాలు. బెల్లంపల్లి ప్రవీణ్ గారు, షారోనమ్మ గారి కొరకు, శ్రీను గారి కొరకు స్తోత్రాలు తండ్రి. సతీష్ కుమార్ గారి కొరకు స్తోత్రాలు ప్రభా. మా హోసన్న వారి కొరకు స్తోత్రాలయ్యా. నా తండ్రి జాన్ వెస్లీ గారి కొరకు స్తోత్రాలయ్యా. మా పరమ తండ్రి అబ్రహాము గారి కొరకు స్తోత్రాలయ్యా. మా తండ్రి పెడ్రిపాల్ గారి కొరకు, రాజన్న కొరకు, రమేష్ అన్న కొరకు స్తోత్రాలయ్యా. రంజిత్ గారి కొరకు స్తోత్రాలయ్యా. ఇంకా ఎంతోమంది దైవ సేవకులు, దైవ సేవకురాళ్ళు నీ పాదాల చింత కన్నీరు కారుస్తున్నారయ్యా. ఎమాన్యుయల్ పరిచర్య, యిర్మీయా గారి కొరకు స్తోత్రాలు. జ్యోతిమ్మ గారి కొరకు స్తోత్రాలు ప్రభా. తమతో కలిసి పనిచేస్తున్న దైవ సేవకులు, దైవ సేవకురాళ్ళ కొరకు వందనాలయ్యా. నాకు తెలియకుండా ప్రభా ఇంకా ఎంతోమంది బిడ్డలు కన్నీరు కార్చేవారు ఉన్నారు స్వామి. నాయన వేదనాయకం గారి కొరకు స్తోత్రాలయ్యా. తన భార్య కొరకు స్తోత్రాలయ్యా తండ్రి. కేపీ రాజశేఖర్ గారి కొరకు స్తోత్రాలయ్యా. సుజాతక్క కొరకు స్తోత్రాలయ్యా. ఇంకా ఎంతోమంది ప్రభా మీ సన్నిధానంలో ప్రలాపించి కన్నీరు కార్చేవారు ఉన్నారు స్వామి.
ఎందరో నాకు తెలుసు ప్రభా. వాళ్ళందరినీ బట్టి స్తోత్రాలు 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 ప్రభా. దయచేసి నాయన గంటల తరబడి ప్రార్థించే వారిని మా దేశానికి దయచేయండి ప్రభా. ఉపవాసాలుండి కన్నీరు కార్చేవారిని మా దేశానికి దయచేయండి ప్రభా. ప్రవక్త ఇర్మియా గారు చెప్పినట్లుగా నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండాలి అని ప్రార్థించినట్లుగా స్వామి అనేక మంది దైవ సేవకులను లేపండి ప్రభా. నన్ను కూడా బలపరచు స్వామి. నా శరీరంలో ప్రభా బలము ఉడిగిపోయాది స్వామి. జవసత్వాలు తగ్గిపోయాయి ప్రభా. దేవా నా తండ్రి, నా దేశం కొరకు నేనేమి చేయలేకపోయాను స్వామి. అయ్యా మా తండ్రి, నేను నివసించే నా చుట్టూ ఉన్న ప్రజల కొరకు కూడా నేనేమి చేయలేకపోయాను స్వామి. నిజంగానే ఎంతో అపరాధం చేశాను స్వామి. నా సమయం అంతా వృధా చేసుకుంటున్నాను ప్రభా. అయ్యో నా తండ్రి, నన్ను కనికరించి ప్రభా నన్ను క్షమించి, నా పాపమును ప్రభా క్షమించి, నన్ను దోషినిగా కాకుండా నిర్దోషినిగా చేసి నీ పాదముల చెంత మొరపెట్టు ప్రతి మొర ఆలకించుమని వేడుకుంటున్నాను. నాతో పాటు వాక్యం వింటున్నటువంటి అనేక మంది బిడ్డలు ఎడతెగక నీ పాదాల చెంత కన్నీరు కార్చువారినిగా చేయండి ప్రభా. ఇర్మియా గారు చెప్తున్నట్లు ప్రభా నాయన 9:2 నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోదును అని మాట్లాడుతూ ఉన్నాడు స్వామి. నిజమే ప్రభా. ప్రస్తుత దినాలలో ఒక్కొక్కరిని చూస్తే అయ్యో ఈ సమాజంలో బ్రతకగలమా? ఈ సమాజంలో ప్రభా ఇంత తిరుగుబాటుతనం, వ్యతిరేకత ఉంది. అందరూ వ్యభిచారులైపోయారు, అందరూ ద్రోహులైపోయారు. చేసిన మేలును పూర్తిగా మరిచిపోయి మేలు చేసిన వారికే కీడు చేసేవారు, అన్యాయం చేసేవారైపోయారు స్వామి. ఈ ద్రోహులు ఈ రీతిగా ఉంటున్నారయ్యా. ఎందరో తిరుగుబాటుదారులు స్వామి, ఎందరో వ్యతిరేకులు ప్రభా. నిష్కారణంగా పగబూరు కొన్నవారు స్వామి, నిందలు వేసేవారు ప్రభా, అవమానించేవారు ప్రభా. తన ఇంటి వారే తనకు వ్యతిరేకులుగా నిలబడి నాయన మీ సేవ చేసే అనేక మంది దైవ సేవకులకు నాయన వ్యతిరేకులుగా, వారిని ఆటంకపరిచేవారుగా, అవమానపరిచేవారుగా ఇంటి వారే తయారయ్యారు స్వామి. యేసయ్యా, నీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నానయ్యా. దయచేసి కృప చూపెట్టండి. ఎడతెగని దుఃఖము నాకును, వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు అందరికీ దయచేసి స్వామి. సమయం దొరికినప్పుడు అంతా కూడా ప్రభా నీ పాదాల చెంత మొరపెట్టడానికి, నాయనా ప్రజల కొరకు మొరపెట్టడానికి ప్రభువ, ప్రజల కొరకు మొరపెట్టడానికి ప్రతి వారి గుండెను పిండుమని ప్రార్థిస్తున్నాను స్వామి. దైవా నీకు వందనాలు. ఇర్మియా 13వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఈ రీతిగా రాయబడింది స్వామి. దయచేసి మీరు కనికరించండి ప్రభా. అయ్యా కనికరించండి ప్రభా. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచునుండును అని భక్తుడు ఇర్మియా గారు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, నాకు కూడా ఈ ప్రార్థన నేర్పించయ్యా. ఆయన చెప్పిన మాటలు మీరు ఆ మాట విననోళ్ళని ఎడల ఈరోజున సంఘాలలో మీ మాటలు వినడం లేదు స్వామి. సేవకులే దైవములైపోయారు ప్రభా. సేవకుల మాటలే వేదవాక్కులైపోయాయి స్వామి. ప్రజలందరూ సేవకుని కొరకు పరిగెడుతున్నారయ్యా. నా తండ్రి, విగ్రహారాధన అనేది
కళ్ళారా క్రైస్తవ్యంలో చూస్తున్నాం ప్రభా అంటున్నారు తండ్రి. ఆ సేవకుడు అంటే చాలా ఇష్టం. ఆ సేవకుడి కూటమి ఎక్కడ జరిగినా వెళతాను. ఆ సేవకుని కొరకు ఎంతైనా నేను ఖర్చు చేస్తాను. ఆ సేవకుని కొరకు ప్రాణం పెడతాను అనేటటువంటి మధ్యలోకి వెళ్ళిపోయారు తండ్రి. నాయన, నీ కొరకు జీవిస్తాను, నీ మాట వింటాను, నీ కొరకు నా ప్రాణం పెడతాను అనే బిడ్డల్ని దయచేసి మా ప్రభ మా ప్రాంతంలో లేపండి మా ప్రియ స్వామి. అటువంటి బిడ్డల్ని నేను చూడాలి ప్రభా. దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆ మాట విననొల్ల నీ ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచ్చు కన్నీరు విడుచుచూ ఉన్నది అంటాడు. ఎన్నో సంఘాలు ప్రభా చెరపట్టబడిపోయాయి స్వామి. ఎన్నో సంఘాలు సాతానుడి చేత చెరపట్టబడిపోయాయి. యేసనే శబ్దం లేదు. ఆ మందిరాలలో దైవ సేవకుడు ఆయన మాట్లాడేటటువంటి ప్రభ ఏవో వేదాంతాలు, ఆయన చెప్పేటటువంటి తప్పుడు బోధలు ఎన్నెన్నో తండ్రి, ఎన్నెన్నో సంఘాలలోకి వచ్చి సాతానుడు బోధ ద్వారా ప్రజల్ని చెరపట్టేశాడు స్వామి. ఎంతోమంది ప్రభ డెబిట్లని ఎవరెవరితోనో పోటీలు పడ్డారు స్వామి. ఓడిపోతూ ఉన్నారు, ఎదుటి వాడిని గెలిపిస్తూ ఉన్నారు తండ్రి. ఈ రీతిగా మా ప్రభ ఈ వితర్క వాదనలు పెట్టుకుంటున్నటువంటి బిడ్డల్ని కూడా మార్చండి అయ్యా. సువార్త చెప్పాల్సిన బిడ్డలు మేము గొప్ప మేధావులమని మా ప్రియ తండ్రి ఏవేవో ప్రగల్భాలు మాట్లాడుకుంటూ పాడైపోతున్నారు తండ్రి. నాయన, సంఘాలు చెరపడ్డ సంఘాలను దయచేసి విడిపించు నాయన, దయచేసి విడిపించండి. మీరే మహిమ పొందుకొనమని మా ప్రభువ మా కొరకు తిరిగి రానయ్యన్న యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.